నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారి ప్లాన్స్కి ఢిల్లీలో అయితే మోదీ గారు ఇంకా రాహుల్ గారు భయపడుతున్నట్టు మరి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు వార్తలు అయితే ఏంటంటే మోదీ గారు ఇంకా రాహుల్ గారు టెన్షన్ పడిపోతున్నారు, భయపడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్లాన్స్కి అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటంటారు మరి ప్లాన్స్ అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఎవరికి ఒక పట్టాన అంతుపట్టవు అనేది వాళ్ళ భయం. అంటే నేను అనుకోవడం, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం నాకు అర్థమైంది ఏమిటంటే, ఇప్పుడు ఏ తెలంగాణలో అయితే టీడీపీ నామరూపాలు లేకుండా చేయాలనుకున్నారో, టీడీపీని అణగార్చేద్దాం, భూస్థాపితం చేసేద్దాం అనుకున్నారో, ఆ టీడీపీ మరలా పుంజుకుంటుందేమో అనే భయాందోళన అందరికీ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో, అంటే క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ క్యాడర్ ఉన్న ఏకైక పార్టీ తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి టీడీపీ, నాకు తెలిసినంతవరకు. ఎందుకంటున్నానంటే, ఎప్పుడైతే మహానుభావుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారో ఒక రకమైన ట్రెమెండస్ చేంజెస్ తీసుకొచ్చేసాడు ఆయన. అంటే కొన్ని రకాల వ్యవస్థలను రద్దు చేయడం, కొన్ని పథకాలు పెట్టడం, కొన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇట్లాంటి వాటన్నిటితో టీడీపీ జనాల గుండెల్లో కానీ ప్రజల ఓటర్ల గుండెల్లో కానీ చిరస్థాయిగా ఉండిపోయే పరిస్థితి అయితే ఉంది. ఒక హైదరాబాద్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ అని అంటారు. ఒక కిలో బియ్యం మొదట ఎన్టీఆర్ గారు కిలో బియ్యం ₹2 అని కానీ, లేదంటే పట్వారీ వ్యవస్థను తీసేయడం కానీ, పటేల్ వ్యవస్థను నిర్మూలించడం కానీ, ఇలా రకరకాలుగా ఇట్లాంటి నేపథ్యంలో టీడీపీ ఒక మార్కు, ఒక ముద్ర అయితే వేయగలిగింది. సో వేసింది కాబట్టి దాన్ని ముందు వేలుకొకటి వేలుతో పెకిలించాలనుకొని గత ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నించాయి. అది సక్సీడ్ అయ్యాయి కూడా. కోర్స్ తెలంగాణ ఆంధ్ర బైఫిరికేట్ అయిపోయే టైంకి ఆల్మోస్ట్ టీడీపీ అనేది ఇంకా అందులో సరైన నాయకులు ఉన్నప్పటికి కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఒక రకమైన వ్యతిరేకత క్రియేట్ చేయడం వల్ల దానికి అందరూ అటు కాంగ్రెస్ వైపు, బీఆర్ఎస్ వైపు, ఇప్పుడు బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్లోకి షిఫ్ట్ అయిపోయారు. బట్ అప్పటికి పాపం ఎన్టీఆర్ గారు తెలివిగా తెలుగుదేశం అని పార్టీ పెట్టారు తప్ప ఆంధ్రదేశం అని పెట్టలే. ఆంధ్రదేశం అంటే ఇది ఆంధ్ర వాళ్ళ పార్టీ అని చెప్పడానికి, తెలుగుదేశం అని పెట్టి తెలుగు మాట్లాడే ప్రాంతం అంతా తెలుగుదేశమే కదా. సో అయినప్పటికీ దాన్ని కూడా ఎలా ఎక్కించేశారంటే, ఇంకా ఇది ఆంధ్ర వాళ్ళ పార్టీ, ఆంధ్ర అన్నట్టుగా చేసినప్పటికీ మొత్తానికి ఒక్కొక్కలుగా వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు సోకాల్డ్ పార్టీల్లో ఎవరైతే ముఖ్యమంత్రిగా పదవులు అనుభవిస్తున్నారో, ఎవరైతే మంత్రులుగాను కీలకమైన పొజిషన్లు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఒకప్పుడు టీడీపీలో మంచి హోదాలు పొందినవారే. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో టైఅప్ అయ్యింది, బీఆర్ఎస్తో బీజేపీ దోబూచులాడుతుంది, లేదంటే బీఆర్ఎస్ కేవలం కవిత గారిని అరెస్ట్ పెట్టుకొని బీజేపీ ఆడిస్తోంది, బీఆర్ఎస్ బీజేపీ లోపాయకారంగా సయోధ్య కుదుర్చుకోవడం వల్లే మొన్న సార్వత్రిక ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 1 సీటు రాలేదు, బీజేపీ 5-6 వస్తాయని కూడా 8కి పెరిగింది. ఇలా రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇట్లా వాస్తవం ఎంత ఉండదో తెలియదు. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఎన్డీఏ కూటమిలోకి మరలా చంద్రబాబు నాయుడు గారు, మరలా కేసీఆర్ గారు కానీ వెళ్తే, ఈ ఇద్దరు ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కలిసి, అంటే అప్పటికి ఇద్దరు, చంద్రబాబు నాయుడు అప్పటికి మాజీ ముఖ్యమంత్రి, ఈయన కూడా ఇంకా ముఖ్యమంత్రి నుంచి పోటీ చేసినా కూడా నెక్స్ట్ ఏంటో తెలియదు కాబట్టి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఎన్డీఏ కూటమిలో మరలా కలిస్తే ఒకరికొకరు చూసుకొని పనిచేసుకుంటారా? ఎందుకంటే టీడీపీ పూర్తిగా భూస్థాపితం అయిపోవడానికి కారణం ఒక విధంగా బీఆర్ఎస్ అనే కూడా చాలా వరకు వార్త అయితే ఉంది జనాల్లో. సో ఇటువంటి వ్యక్తులు మరలా ఎన్డీఏలో కూటమిలో కలిసి పనిచేస్తారా అనే వార్తలు కూడా వచ్చాయి. ఇది ఎప్పుడు 2023 నవంబర్ కన్నా ముందే వచ్చాయి ఇటువంటి వార్తలు. సో ఇప్పుడు ఏదైతేనే ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన కూడా ఉంది, బీఆర్ఎస్ కూడా ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళబోతుంది. అలా అయితేనే వీళ్ళ మీద ఉన్న కేసులను కూడా తప్పించిపోతున్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తుంది, ఒకవైపు కవిత గారు లిక్కర్ స్కామ్ది ఆల్రెడీ అరెస్ట్ అయ్యి 4 నెలలుగా జైల్లో ఉన్నారు. ఇన్ని అంశాల మీద బీఆర్ఎస్ ఎంత 2 సార్లు ఉద్యమం కోసం పుట్టిన పార్టీ, 2 సార్లు అధికారాన్ని దక్కించుకున్న పార్టీ, తెలంగాణ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో 1 సీటు కూడా దక్కించుకోకపోవడం ఏంటి? ఇది విధంగా బీఆర్ఎస్ తగ్గిపోతుంటే ఆ బీఆర్ఎస్ ఉన్న హైప్ని ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అక్కడి నుంచి వచ్చే వలసల్ని దక్కించుకున్న నేపథ్యంలో పూర్తిగా సఫలీకృతం అయితే బీఆర్ఎస్ ఏమవుతుందో తెలియదు. కానీ
ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్కు రావడం, ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకొని చర్చించుకోవడం, చంద్రబాబు నాయుడు గారు మరలా ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంలో ఎప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. 2028 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వీరు భాగం పంచుకుంటారు. 29లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీడీపీ ఒకవేళ పుంజుకొని ఓ మోస్తరుగా ఉన్న ఒక 2-3 సీట్లను తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా అటు ఆంధ్రాలోని సీట్లు, ఇక్కడ తెలంగాణ సీట్లు కూడా కలిపి సెంట్రల్లో టీడీపీ చక్రం తిప్పుతుంది అనే భయము ఇప్పటి నుంచే కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల్లో, అగ్రశ్రేణుల్లో కూడా ఒక రకమైన భయం కాదు కానీ ఒక అభద్రతా భావం లాంటిది ఏర్పడిందంట. అసలు చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఎప్పటికీ అర్థం కావు. ఆయన ఎందుకు అన్నిటికీ ముభావంగా లేదంటే సౌమ్యంగా అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నాడే. ఎన్డీఏ కూటమిలో కూడా అటు నితీష్ కుమార్ గారు అన్ని డిమాండ్ చేస్తున్నాడు, ఏది ఇస్తే అదే యాక్సెప్ట్ చేసి కూల్గా అన్నీ చేస్తున్నాడు. ఇక్కడ అధికారంలో ఉండే స్టైల్ కూడా మార్చేశాడు ఆయన. అధికారులని కూడా ఇబ్బంది పెట్టట్లేదు, ప్రభుత్వ అధికారులను ఇబ్బంది పెట్టట్లేదు, అందరినీ కూడా కలుపుకుపోయేలా చూస్తున్నాడు. సో ఈయన స్టైల్ మార్చాడు. ఇదే స్టైల్లో కంటిన్యూ అయితే తెలంగాణ కూడా టీడీపీ పాగా వేస్తే, అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ కూడా గవర్నమెంట్ స్థాపించాలనుకుంటున్న నేపథ్యంలో మధ్యలో టీడీపీ కానీ పుంజుకుంటే అప్పుడు ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ టీడీపీతో సయ్యద్దు కుదుర్చుకొని వెళ్ళాలి. మరలా టీడీపీకే పగ్గాలు చేపడుతుంది తప్ప బీజేపీ కూటమిలో భాగంగానే ఉండిపోతుంది అనే భయం బీజేపీకి ఉంది. ఒకవేళ టీడీపీ ఆ స్థాయిలో బీజేపీతో టైఅప్ అయి గవర్నమెంట్ ఫామ్ చేస్తే కాంగ్రెస్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కదా అని కాంగ్రెస్కి భయం ఉంది. సో ఇప్పుడున్న నేపథ్యంలో టీడీపీ కానీ మరలా తెలంగాణలో మెల్లమెల్లగా పుంజుకొని సరైన లీడర్లోకి ఇద్దరు ఏదైతే గతంలో టీడీపీ కోసం పనిచేశారో, గతంలో పదవులు పొందారో అటువంటి వాళ్ళు సరైన లీడర్లోకి ఇద్దరు కానీ ఇటువైపు వచ్చి మరలా దాని ఏకఛత్రాధిపత్యం మీద నడిపించగలిగితే టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది. మరోవైపు నారా బ్రాహ్మణికి కూడా తెలంగాణ టీడీపీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఎన్టీఆర్ గారు మనవరాలు ఆ వారసత్వాన్ని పునిపుచ్చుకొని వచ్చింది ఈమె, దామిని ముందుగా పెట్టి టీడీపీని డెవలప్ చేయాలనుకుంటున్నాను వార్తలు కూడా వచ్చాయి. దానికి రీసెంట్గా మీడియా మిత్రులు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అడిగేశారు కూడా, ఏమంటే నారా బ్రాహ్మణి గారిని ఇక్కడ తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలు చేయబోతున్నారంటే వార్తల్లో వాస్తవం ఎంత. ఇంకా మేమే ఇంకో ఆలోచించలేదు, మీరు చాలా ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు, చూద్దాం ఏం జరుగుతుందని చెప్పి బాబు గారు నవ్వేశారు. ఏమో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వర్కౌట్ అవుతుందో చెప్పలేదు. ఇప్పుడు షర్మిలా గారు ఉన్నారు, పీసీసీ అసలు భూస్థాపితం అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కాస్త లేచిందిగా. అలాగని టీడీపీ పూర్తిగా భూస్థాపితం అయిపోలేదుగా. టీడీపీ తెలంగాణకు అన్యాయం చేసింది ఏం లేదుగా. సో ఇటువంటి నేపథ్యంలో నారా బ్రాహ్మణ్ లాంటి వాళ్ళకి అక్కడ అధ్యక్షురాలు చేస్తే టీడీపీ పుంజుకుంటే మరో బలమైన పార్టీగా స్థానిక పార్టీ టీడీపీ ఏర్పడుతుంది. బీఆర్ఎస్ డౌన్ అయిపోయింది, నేషనల్ పార్టీలో ఏలుతూ అనుకున్న టైంలో మరలా టీడీపీ మళ్ళీ పుంజుకు రావడం వల్ల కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అరే మళ్ళీ మేము గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే టీడీపీతో కలిసి వెళ్ళాలి, లేదా టీడీపీతో మాకు ప్రమాదం ఉందనే భయభ్రాంతులకు లోనవుతున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ మీరు అడిగిన క్వశ్చన్కి అదే రీజన్ అయ్యిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.